హాయ్ హలో గైస్, వెల్కమ్ టు స్వప్నామృతం. ఈరోజు మంచూరియా చేయాలో చూసేద్దాం. మంచూరియా కావాల్సినవి క్యాబేజీ, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను నేను. కేజీ క్యాబేజీ తీసుకుంటే హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కలిపేసుకొని దాంట్లో మనము ఉప్పు వేసి కొద్దిసేపు కలిపి పక్కకి పెట్టేసుకోవాలి. నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు అని అంటే వాటర్ని బయటికి తీసేస్తుంది కనుక సాల్ట్ ఒక 2 స్పూన్స్ అట్లా వేసి మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత దానికి గట్టిగా పిండితే ఎన్ని వాటర్ వస్తాయో అసలు చూడండి. అంతా కలిపేసాను నేను. కలిపేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, నేను అంతా గట్టిగా పిండి తీసేసుకున్నాను. అందులో చాలా వాటర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు పిండుతుంటే వాటర్ రావట్లే, అదిగో ఇలా ముద్ద అయిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనము ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. కారం వేస్తున్నాను. త్రీ స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు సాల్ట్ 2 స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు రుచికి సరిపడా. కొద్దిగా పసుపు, ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము కొద్దిగా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇదంతా వేసి బాగా కలిపేసుకుందాం. అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లవర్ తీసుకుందాము. కార్న్ఫ్లవర్ నా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను దానికి సరిపడా తీసుకుంటున్నాను. కేజీన్నర చేస్తున్నాను కదా, అందుకే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను కార్న్ఫ్లవర్. అలాగే మైదా కూడా వేస్తారు, కానీ నేను మైదా వేయట్లేను, బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి కూడా ఒక 2 స్పూన్స్ అట్లా తీసుకుందాం. కార్న్ఫ్లవర్ తర్వాత మైదా బాగా వేస్తారు అందరూ, కానీ నేను మైదా వాడట్లేదు. మైదా ఎక్కువగా తినొద్దు కదా, అందుకని రైస్ ఫ్లోర్ వేసాను. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. ఇంకా దీనికి సపరేట్గా వాటర్ ఏం అవసరం లేదు, అదే ఇంకా మనకి వాటర్ లాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది బాగా పిండిని. అది చూసారా, మొత్తం అసలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. ఇప్పుడు మంచి పిండిలాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకుందాం. ఇంత సైజు ఉండల్లా కట్టేసుకుందాం. ఇప్పుడు పిండి మొత్తం ముద్దలు చేసేసుకున్నాను చూడండి, అన్నీ అయ్యాయి. ఇప్పుడు ఇవి నేను కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు ఇవన్నీ కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. వేగేసాయి, ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు అలాగే మిగతాయి కూడా ఫ్రై చేసేసుకుందాము. అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, కడాయి పెద్దదిగా పెట్టుకొని దీంట్లోకి మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దాంట్లో వేయడానికి అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. అలాగే సాసులు కూడా తీసుకుంటున్నాను. సోయా సాస్,
కొద్దిగానే తీసుకుంటున్నాను వినిగర్ వేయకున్నా సరే నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నేను అందులో కొద్దిగానే వేసాను వినిగర్ కూడా. ఇప్పుడు టమాటో సాస్, ఇది మా పిల్లలు కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందులోకి. ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ వెల్లుల్లి వేసేద్దాము. వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసాను. ఇవి కొద్దిగా వేగగానే ఆనియన్స్ వేసేద్దాం. ఓకే, వేగేసాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ కట్ చేసి ఒకటి పాయలాగా ఒలిచి పెట్టుకున్నాను. మనకి మంచూరియాకి అలాగే బాగుంటుంది కదా, అందుకని అలా విడదీసాను అన్ని. ఇది అంత వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా వేడి తగిలితే చాలు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసాను. ఇది కొత్తిమీర పుదీనా ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 2 సెకండ్స్ అట్లా ఫ్రై చేసేసుకొని, అసలు ఇప్పుడే సాసులు వేయాల్సింది, నేను మర్చిపోయాను. మంచూరియా బాల్స్ వేసేసాను. సాస్ ఇప్పుడే వేయాల్సింది, నేను మంచూరియా బాల్స్ వేసిన తర్వాత వేస్తున్నాను. ఇది కొంచెం కలిపేసుకొని ఇప్పుడు సాసెస్ వేద్దాం. ఈ గిన్నెలో కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం లూజ్గా మనకి తింటుంటే మంచిగా ఉండడానికి. ఫస్ట్ టమాటో సాసెస్ అన్నీ వేసేద్దాము. తర్వాత కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి వేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో, బాగుంది కదా. జ్యూసీలా కాకుండా నేను కొంచెం డ్రైలా చేశాను. ఓకే, ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుతుంది మా పాప, టేస్ట్ చూసి. ఇప్పుడు మా పాప ఎలా ఉందో చెప్తుంది. అక్షర టేస్ట్ చూసి చెప్తాలి ఎలా ఉందో. ఎలా ఉంది అక్షర? చాలా బాగుంది, స్పైసీ కూడా ఉంది. చాలా బాగుంది టేస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.